మనమందరం కలిసి 18వ వచనం చదువుకుందాం. మత్తయి సువార్త 16వ అధ్యాయం 18వ వచనం చదువుకుందామండి. మరియు నీవు పేతురువు, ఈ బండ మీద నా సంఘమును కట్టుదును, పాతాళ లోక ద్వారములు దాని ఎదుట నిలువు నెరవని నీతో చెప్పుచున్నాను. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 1వ వచనం చదువుకున్నాం. కావున నేను అపేక్షించు నా ప్రియ సహోదరులారా, నా ఆనందము, నా కిరీటం, నా ప్రియులారా, ఇట్లు ప్రభునందు స్థిరులై ఉండుడి. ప్రభు సాయం కొరకు ప్రవర్తిద్దాం. ప్రేమగల మా తండ్రి, పరిశుద్ధుడమైన మా దేవ, యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన ఘనమైన ఉన్నతమైన నామములో మీకు వందనములు, స్తోత్రములు చెల్లిస్తున్నాం. ప్రభా, దయాళుడు మా ప్రభా, కృపగల తండ్రి, నాయనా, మీరు మీ వాక్యం ద్వారా మాతో మాట్లాడుతూ వచ్చిన ప్రతి మాటను బట్టి స్తోత్రాలు. నీవు పేతురువు, ఈ బండ మీద నా సంఘమును కట్టుదును, పాతాళ లోక ద్వారములు దాని ఎదుట నిలువనేరవని నేను నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను మీరు చెప్పారు. నా సంఘాన్ని కట్టుదును, సంఘమును కట్టుట అనే మాటలో మీరు 5 అంతల అనుభవాలు మీరు మాకు తెలియజేస్తూ వచ్చారు, తలంపులు తెలియజేస్తూ వచ్చారు. నాయన, ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టారు, దయగల తండ్రి, నీతిగల సంఘముగా కట్టారు, జీవము గల సంఘముగా కట్టారు. అంత మాత్రమే కాదు ప్రభా, సమాధానము గల సంఘముగా కట్టారు, మహిమ గల సంఘముగా కట్టారు. ఈ అన్ని విషయాల్లో మీరు మాకు సహాయపడుతూ వచ్చారు. ఆదాము యొక్క పాపాన్ని బట్టి ఆత్మను పోగొట్టుకున్నాం. యేసయ్య మీ శిలువ కార్యము ద్వారా మాకు ఆత్మని ఇచ్చారు ప్రభా. అంత మాత్రమే కాదు, ఆదాము పాపాన్ని బట్టి నీతిని పోగొట్టుకున్నాడు, నీతిహీనుడైపోయాడు, దుర్నీతిపరుడైపోయాడు, అవినీతిపరుడైపోయాడు. అలాగే మేము కూడా మా పాపాన్ని బట్టి అవినీతిపరులు, దుర్నీతిపరులు, అనీతిమంతులైన మా కొరకు క్రీస్తు ప్రభువా, నీవు సిలువలో శ్రమ పొందారు. మీరు పొందిన శ్రమ ద్వారా మమ్మల్ని నీతిగా తీర్చారు. మీరు చెందించిన విమోచన క్రయధనము ద్వారా మమ్మల్ని నీతిగా తీర్చారు. అందుకే మిమ్మల్ని స్తుతించి, గణపరిచి, ఆరాధించి, హెచ్చించి పూజిస్తున్నాం. దయలో మాకు తండ్రి, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పోగొట్టుకున్నారు. అవును తండ్రి, మేము కూడా పాపాన్ని బట్టి మహిమను పోగొట్టుకున్నాం. నాయనా ప్రభువా, మీ రక్షణ వలన మాకు మహిమ కలిగింది తండ్రి. మీరు మీ ప్రత్యక్షమైనప్పుడు మీ మహిమ యందు ప్రత్యక్షపరచబడతామని శుభప్రదమైన నిరీక్షణ మాకు ఇచ్చినందుకే మీకు స్తోత్రాలు. దయలో మా తండ్రి, మధ్యలో ఉంచిన బలను బట్టి మీకు వందనాలు. ఆ బలలో యోగ్యముగా చేయడానికి సహాయం దయచేయండి. మీ వాక్యం ద్వారా మమ్మల్ని సంధించండి, మాతో ప్రతి ఒక్కరితో మాట్లాడండి. మహిమ, ఘనత, ప్రభావాలు మీకు ఆరోపించుకుంటూ యేసుక్రీస్తు నామంలో స్తుతించి ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. క్రీస్తునందు ప్రియులారా, మరోసారి మీ అందరికి కూడా యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన ఘనమైన ఉన్నతమైన నామంలో ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నాను. దేవుడు ఆరాధనలకు యోగ్యుడు, స్తుతులకు పాత్రుడు. ఇహమందు పరమందు దేవుడే మాత్రమే, ప్రభువైన యేసుక్రీస్తు మాత్రమే ఆరాధనకు యోగ్యుడైన ఆయన మాత్రమే ఆరాధించాలి. ఇహమందు అంటే భూలోకంలో కావచ్చు, పరలోకంలో కావచ్చు, ఆయన ఆరాధించబడుతున్నాడు. ఆయనే ఆరాధనలకు యోగ్యుడు. మనమందరం ఆరాధన చేశాం దేవుణ్ణి. మన ఆరాధన దేవుడు అంగీకరించాడు. మన ఆరాధన అంగీకరించి ఆగ్రాణించాడు. ఆయన మానవులుగా మనల్ని రక్షించుకున్నాడు. దేవుడు రక్షణ ఎందుకు రక్షించుకున్నాడు, ఎందుకు రక్షణ ఇచ్చాడంటే ఆయన ఆరాధన చేయడానికే మనకు రక్షణ ఇచ్చాడు. ఆయన గణపరచడానికే మనకు రక్షణ ఇచ్చాడు. భూలోకంలో ఎంతోమంది మరి గొప్పవారు, పేరు ప్రఖ్యాతులు కలిగినటువంటి వారు ఎంతోమంది ఉన్నారు. వాళ్ళకంటే మనం గొప్పవారమని కాదు, కానీ ప్రేమ, దేవుని యొక్క యేసు ప్రేమ చేత మనల్ని రక్షించుకున్నాడు. కాబట్టి మనం ఆరాధన చేశాం. ఈ రెండో భాగంగా మధ్యలో ఉన్నటువంటి ప్రభు బల్ల, ఆ బల్లలో ఉన్న రొట్టె ద్రాక్షరసం, ఆ రొట్టె ద్రాక్షరసం, రొట్టె ప్రభువైన యేసుక్రీస్తు వారి శరీరానికి సాదృశ్యంగా ఉన్నది. ఆ బలలో ఉన్న ద్రాక్షరసం ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క ప్రశస్తమైన రక్తానికి సాదృశ్యంగా ఉంది. రక్షణ పొందిన విశ్వాసులమైన మన జీవితాల్లో ఆ బలలో చేయి వేయాలి అని అంటే మొట్టమొదటిగా వాక్యపు వెలుగులో మన ఆత్మీయ జీవితాలను సరి చేసుకోవాలి. ఈ వారము
లో ప్రభువుకి ఎక్కడైనా అయోగ్యముగా జీవించానా, ప్రభువుని ఎక్కడన్నా బాధ పెట్టానా, ప్రభువుని ఎక్కడన్నా దుఃఖ పెట్టానా, నా ప్రవర్తన, నా మాటలు, నా చూపులు, నా ఆలోచనలు ఇవన్నీ కూడా ప్రభు దృష్టికి అంగీకార యోగ్యముగా ఉన్నాయా లేవా, ఇవన్నీ కూడా విశ్వాసి యొక్క పరీక్ష. ప్రభు వాళ్ళ దగ్గర పరీక్ష. లోకంలో మనం కాలేజీలకు వెళ్ళే పిల్లలను చూస్తాం, స్కూల్స్కి వెళ్ళే పిల్లలను చూస్తాం. వాళ్ళందరూ కూడా స్కూల్లో కూర్చొని ఎగ్జామ్ రాస్తారు. ఆత్మ సంబంధమైన విశ్వాసి, రక్షణ పొందిన విశ్వాసులమైన మనకి ప్రభు వాళ్ళ దగ్గర ఆత్మ సంబంధమైన పరీక్ష, ఎగ్జామ్ అంటారు కదా. కాబట్టి మనం అందరం కూడా పరీక్షించుకోవాలి. అందుకే అపొస్తలుడైన పౌలు కొరింథీ సంఘానికి చెబుతూ, ఎవరైనా అయోగ్యముగా పాలు పొందులు పొందిన ఎడల వారు శిక్షార్హులు అవుతారని చెప్పాడా లేదా? శిక్షార్హులు అవుతారు. మీలో అనేకులు రోగులను బలహీనులై ఉన్నారు కారా అంటాడు. కాబట్టి ప్రియమైన వాళ్ళరా, మనం బలలో చేయి వేయాలంటే వాక్యం ద్వారా మనం వినుటకు మనం ఇష్టపడితే దేవుడు మనతో మాట్లాడతాడు. మనం వినాలి, ఇష్టపడాలి. దేవుని మందిరానికి వచ్చేది ఎందుకంటే దేవుని వాక్యాన్ని వినడానికి. వినుట వల్ల విశ్వాసం కలుగును అని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. కాబట్టి వింటే దేవుడు మనతో మాట్లాడతాడు. అందుకే యెషయా గ్రంథంలో ప్రవక్త రాస్తాడు, వినుబుద్ధి పుట్టించుము మాకు అంటాడు. మందిరానికి వచ్చేటప్పుడు మొట్టమొదటిగా మనం మోకరించి ప్రార్థన చేసుకునేటప్పుడు, అయ్యా ప్రభా, నేను ఈ మందిరానికి వచ్చాను, నీ దాసుల ద్వారా, నీ వాక్యం ద్వారా నాతో మాట్లాడము, నేను వినడానికి నాకు బుద్ధి పుట్టించుము. వినుబుద్ధి, వినడానికి మనకు ఉండాలి, ఆ మనసు ఉండాలి. కాబట్టి ఈ విషయాలు గమనించాలి. మత్తయి సువార్త 16వ అధ్యాయం 18వ వచనంలో మనం ఆరాధన మొత్తం మనం కూడా చూశాను. ఆయన సంఘాన్ని కట్టుతానన్నాడు, కట్టాడు. ఎలా కట్టాడు? ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టాడు, నీతిగల సంఘముగా కట్టాడు, జీవము గల సంఘముగా కట్టాడు, సమాధాన గల సంఘముగా కట్టాడు, మహిమ గల సంఘముగా కట్టాడు. క్రీస్తు మరణ భూస్థాపనం అనే పునాది మీద మనల్ని కట్టాడు. మనలో నీతి లేదు, నీతిమంతులుగా చేపెట్టాడు. సమాధానం లేదు, సమాధానంలోకి తీసుకొచ్చాడు. ఆ జీవము లేదు, మనకి జీవాన్ని ఇచ్చాడు. ఇలాగా ప్రభు చేసిన మేలు ఎన్నో ఉన్నాయి. ఇప్పుడు రెండో భాగంగా ఈ సంఘము దేవుడు ఎలాగ ఉండాలని కోరుతున్నాడు. వాస్తవానికి సంఘాన్ని కడతానన్నాడుగా. మొట్టమొదటిగా సంఘాన్ని ఎక్కడ కట్టాడు దేవుడు? ఎవరు చెప్తే? యెరూషలేములో కట్టాడు మొట్టమొదటి సంఘం. నేను సంఘాన్ని కడతానన్నాను కదా, యెరూషలేములో కట్టాడు. ఎందుకంటే సంఘము గురించి నేను చెబుతున్నాను కాబట్టి సంఘమును గురించిన కొన్ని విషయాలు మీకు తెలియాలి. అన్న ఒకటే చెప్పగలిగాడు, మిగతా వాళ్ళు చెప్పలేపారు. ఒకవేళ తెలిసి ఒకవేళ తడబడుతున్నారేమో కొంతమంది, తెలియదు. ఏదైనా సరే మెట్టుకి మనం అన్ని విషయాలు తెలుసుకోవాలి సంఘమును గురించి. సంఘము కడతానన్నాడు. నేను కడతానంటే ఏంటి? అది వాగ్దానం. వాగ్దానం చేయవాడు నమ్మదగిన వాడు. దేవుని వాగ్దానాలు ఎన్నున్నప్పటికీ ఆయన క్రీస్తునందు అవునన్నట్టుగానే ఉన్నాయి. మనుషులు మాట ఇస్తారు, మళ్ళీ మాట తప్పుతారు. అది దేవుడు మాట ఇచ్చాడంటే ఖచ్చితంగా నెరవేరుస్తాడు. ఆయన నరుడు కాదుగా, దేవుడు ఆయన. కాబట్టి ఆయన సంఘాన్ని కడతానన్నాడు. ఎక్కడ కట్టాడు, ఎప్పుడు కట్టాడు, ఎలా కట్టాడు, ఈ ప్రశ్నలు మనకు రావాలి. ఎక్కడ కట్టాడు అన్నప్పుడు యెరూషలేములో కట్టాడు. మొట్టమొదటి సంఘం యెరూషలేములో కట్టబడింది. ఎప్పుడు కట్టాడు అనంటే అపోస్తుల కార్యములు 2వ అధ్యాయం 1వ వచనంలో పెంతుకోస్తు దిన పండుగను కట్టాడు. ఎప్పుడు కట్టాడండి? పెంతుకోస్తు దిన పండుగ. పండగలు ఉన్నాయి. ఇశ్రాయేలు ప్రజలు పండగలు చేస్తారు. ఎన్ని పండగలు? ఏంటండి? 7 పండగలు. 3 కాదు, 7 పండగలు. పస్కా పండుగ, పులిని రొట్టెల పండుగ, ప్రథమ ఫలముల పండుగ, పెంతుకోస్తు దిన పండుగ, బోరల పండుగ, పాయచిత్తార్థ దిన పండుగ, పర్ణశాలల పండుగ, దానినే గుడారాల పండుగ అంటాడు. 7 పండగలు గుర్తుపెట్టుకోవాలి మనం. ఈ 7 పండగల్లో ప్రథమ ఫలముల పండుగ తర్వాత వచ్చే పండుగ ఏంటి? పెంతుకోస్తు దిన పండుగ. పెంతుకోస్తు దిన పండుగ అపోస్తుల కార్యం 2వ అధ్యాయం చూపిద్దాం, వాక్యం చూద్దామండి. పెంతుకోస్తు దిన వచ్చినప్పుడు
అందరూ ఒక చోట కూడి ఉండిరి. పెంతుకోస్తు దిన పండగ వచ్చినప్పుడు అందరూ ఎక్కడ ఉన్నారు? ఒక చోట కూడి ఉన్నారు. మేడగదిలో కూడి ఉన్నారు వాళ్ళు. పరిశుద్ధాత్మ దేవుడు యేసుక్రీస్తు ప్రభువారు భూలోకంలో ఉన్నప్పుడు, నేను వెళ్ళిన తర్వాత ఆయన మీ కొరకు వేరొక ఆదరణకర్త పంపుతాడు, ఆయన వచ్చి మిమ్మల్ని అందరిని సర్వసత్యములోకి నడిపిస్తాడని చెప్పాడు. యేసుక్రీస్తు ప్రభువారు మరణించి సమాధి చేయబడి సజీవుడై తిరిగి లేచి 40 దినాలు శిష్యులకు అగపడుతూ వచ్చాడు. తర్వాత పరలోకానికి ఆరోహణమై వెళ్ళిపోయాడు. ఆయన పరలోకానికి వెళ్ళిపోయిన తర్వాత ఎవరు వచ్చారు? పరిశుద్ధాత్మ దేవుడు, ఆదరణకర్త పరిశుద్ధాత్మ దేవుడు భూలోకానికి దిగి వచ్చాడు. పరిశుద్ధాత్మ దేవుడు వచ్చినప్పుడు పెంతెకోస్తు దిన పండుగన సంఘము కట్టబడింది. యెరూషలేములో కట్టబడింది. యెరూషలేము నుండి సంఘం ఎక్కడికి వెళ్ళిందంటే అంతియోకయ వరకు వెళ్ళింది. అంతియోకయ నుండి బూదిగంతముల వరకు సంఘం వెళ్ళింది. ఈ మాటలు గుర్తుపెట్టుకోవాలి మనం. మొదట సంఘం ఎక్కడ కట్టబడింది? యెరూషలేములో కట్టబడింది. యెరూషలేము నుండి అంత్యోకయ వరకు వెళ్ళింది. అపోస్తుల కార్యం 11వ అధ్యాయం, అంత్యోకయలో మొట్టమొదటి శిష్యులు క్రైస్తవులు అనబడిరి. అంత్యోకయ వరకు వెళ్ళింది. అంత్యోకయని కేంద్రంగా చేసుకొని అపోస్తుడైన పౌలు ఖండాలు దాటి వెళ్ళి బూదిగంతముల వరకు సంఘం విస్తరించింది. ఈరోజు నెల్లూరులో కూడా న్యూ జెరూసలేం సంఘము కట్టబడింది. ఇది మరణ భూస్థాపన పునరుద్ధానం. క్రీస్తు మరణ భూస్థాపన పునరుద్ధానం మీద పరిశుద్ధాత్మ దేవుడు సజీవమైన రాళ్ల వలె ఆత్మ సంబంధమైన మందిరంగా మనందరినీ కట్టాడు. సంఘ చరిత్ర చెప్పాలంటే ఒక సముద్రం లాంటిది అనమాట సంఘ చరిత్ర అనేది. నేను చెప్పింది 2-3 మాటలు చెప్పాలంటే చాలా టైం పట్టింది. దాని సంఘం గురించి చెప్పాలంటే సముద్రంలో ఎన్ని బిందెలు నీళ్ళు తెస్తే తరిగిద్ది సంఘం? చెప్పండి ఏమ్మా. బిందెలు నీళ్ళు తెస్తే తరిగిద్దా సంఘం? అది సముద్రం. డ్రమ్ములు పెట్టి దొరికితే సముద్రం తరిగిద్దా? సంఘం గురించి అంత ఉంది. శిష్యులు 12 మంది అపోస్తుల దగ్గర నుంచి స్టార్ట్ చేస్తే నేటి నూతనంగా సేవకు సమర్పించుకునే సేవకుడు దాకా చెప్పాలా. యెరూషలేము సంఘ చరిత్ర, మన భారతదేశంలో ఒక సంఘ చరిత్ర. మొట్టమొదటిగా భారతదేశంలో ఒక సంఘం రావడానికి కారకులు ఎవరు? తోమా గారు. తోమా గారు రావడం ద్వారా సంఘం ప్రారంభించబడింది. మలబార్, కేరళలో మలబార్ అనే ప్రాంతంలో ఆయన సంఘం కట్టాడు. మలబార్ అనే ప్రాంతంలో కట్టాడు సంఘాన్ని. అక్కడ సంఘం కట్టాడు. చివరికి హతసాక్షి అయిపోయాడు. క్రీస్తు కొరకు అపోస్తులుడైన తోమా గారు హతసాక్షి అయిపోయాడు. కాబట్టి సంఘము కట్టడానికి అపోస్తులు త్యాగం చేసుకున్నారు. 12 మంది అపోస్తులు నలు దిక్కులకు వెళ్ళి సంఘాలు కట్టారు. వాళ్ళు త్యాగాలు చేశారు. ఆసియా ఖండం, ఆఫ్రికా ఖండం, ఖండాలకు వెళ్ళి సంఘం విస్తరిస్తూ వచ్చింది. ప్రపంచవ్యాప్తంగా ఈరోజు సంఘం కట్టబడింది. దీని అంతటికి కారణం దేవుని కృప. భారతదేశంలో సంఘం కట్టబడింది. ప్రపంచవ్యాప్తంగా సంఘం కట్టబడింది. ఈ ప్రపంచంలో 296 దేశాలకు పైచిలుగా అని చెప్పుకుంటాం కదా. ఈ 296 దేశాల్లో యేసుక్రీస్తును ఆరాధించే వాళ్ళు ఉన్నారు. అయితే వాళ్ళందరూ గొప్పతనం కాదు, కానీ క్రీస్తు ప్రేమను బట్టి వారికి సువార్త వెళ్ళింది. నెల్లూరులో కూడా మొట్టమొదటి ఎవరి ద్వారానో సువార్త వచ్చి ఉంటుంది. వాళ్ళ ద్వారా అట్ట ఎన్నో సంఘాలు కట్టబడి మెట్టుకి ఈ సంఘాలన్నీ కూడా కలిపి దీనంతటిని సార్వత్రిక సంఘము అని అంటారు. దీనంతటిని సార్వత్రిక సంఘము అని అంటారు. కొన్ని లక్షల సంఘాలు ఉన్నాయి ప్రపంచవ్యాప్తంగా. అయితే వీటన్నిటిని కలిపి ఏమంటారు? సార్వత్రిక సంఘం. సంఘం ఒకటే. ఈ సంఘంలో ఇవన్నీ కూడా ఒక భాగాలు. ఇది ఒక బ్రాంచ్, అదొక బ్రాంచ్, అక్కడ ఒక బ్రాంచ్, ఇక్కడ ఒక బ్రాంచ్, ఎన్నో సంఘాలు ఉన్నాయి. ఈ సంఘాలన్నీ కూడా మొత్తం కలిపి సార్వత్రిక సంఘము. ఒకటే సంఘము. ఆ సంఘానికి పోలికలు పోల్చబడ్డాయి. వధువు, కన్నిక, పెండ్లి కుమార్తె. పోయినసారి వచ్చినప్పుడు కన్నిక గురించి చెప్పాను. సంఘం దేంతో పోల్చబడింది? కన్నికతో పోల్చబడింది. 10 మంది కన్నికల యొక్క ఉపమానాన్ని మీ ముందుంచా. ఈరోజు ప్రతి క్రైస్తవుడు కూడా రక్షణ పొంది
ప్రభు సన్నిధికి వచ్చే ప్రతి క్రైస్తవుడు కూడా, ప్రతి క్రైస్తవురాలు కూడా ఈరోజు ప్రభు రాకడ ఆసన్నమై ఉంది. ఈరోజు యుద్ధాల గురించి, యుద్ధ సమాచారాల గురించి మనం వింటున్నాం, మన కళ్ళతో చూస్తున్నాం. ప్రపంచవ్యాప్తంగా ఉక్కిరి బిక్కిరి అయిపోతుంది ప్రపంచం. అక్కడక్కడ భూకంపాలు కలుగుతున్నాయి, కరువులు వస్తున్నాయి. వీటన్నిటికీ ఏంటి కారణము? ఇలా జరుగుతుందంటే యేసుక్రీస్తు రెండవ రాకడ అతి సమీపంగా ఉందని ప్రతి క్రైస్తవుడు గుర్తుపెట్టుకోవాలి. ఇవన్నీ జరుగుతున్నాయి అంటే క్రైస్తవులు మనం ఎక్కడ ఉండాలి? స్థిరముగా ఉండాలి. రెండో మాట చదివించాను కదా, ప్రభునందు స్థిరులై ఉండాలి. ఈరోజు అంశం ఏంటంటే సంఘము ప్రభునందు స్థిరముగా ఉండుట, ప్రభునందు స్థిరులుగా ఉండుట. ఇది అంశం ఈ బల వర్తమానంలో. ఒక వ్యక్తి మొట్టమొదటిగా ప్రభునందు స్థిరుడు ఎలా కాగలడు అనేది మనం బైబిల్లో చూద్దాం. ఇంకా మన మనసులో వాక్యం పెరుగుతాం. రండి, ఫిలిప్పీకి రాసిన పత్రిక, ఫిలిప్పీకి రాసిన పత్రిక 4:1 చదవండి. కావున ఇట్టు ప్రభునందు స్థిరులయుండి. ఒక వ్యక్తి మొట్టమొదటిగా ప్రభునందు స్థిరముగా ఉండాలి అంటే ఆ వ్యక్తి కట్టబడాలి. బిల్డింగ్ ఉంది, ఏమండి? బిల్డింగ్ ఉంది, పునాది ఉందా లేదా? పునాది లేకుండా ఎవరు బిల్డింగు కట్టరు. ఫౌండేషన్ ఉంటేనే బిల్డింగు గట్టిగా ఉంటుంది, స్ట్రాంగ్గా ఉంటుంది, అంతే కదా? పునాది లేని ఇల్లు ఏమైద్ది? గాలి వాన కొడితే కూలిపోయిద్ది. పునాది ఉన్న ఇల్లు నిలబడిద్ది. ఒక వ్యక్తి మొట్టమొదటిగా స్థిరముగా ఉండాలంటే ఆ వ్యక్తి పునాది మీద కట్టబడాలి. ఈ పునాది మీద ఈ గోడలు ఎలా కట్టబడి బలముగా, దృఢముగా, స్ట్రాంగ్గా ఉన్నాయో, ఒక వ్యక్తి ఆత్మీయంగా మొట్టమొదటిగా పునాది మీద కట్టబడితే ఆ వ్యక్తి స్థిరముగా ఉంటాడు. ఏంటి పునాది? కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 11వ వచనం. నేను వేయబడిన మరి ఒక పునాది ఎవడను వేయనేరడు, ఈ పునాది యేసుక్రీస్తే. ఈ పునాది ఎవరు? యేసుక్రీస్తు అనే పునాది మీద ఒక వ్యక్తి మొట్టమొదటగా కట్టబడితే ఆ వ్యక్తి స్థిరముగా ఉంటాడు. పునాది మీద కట్టబడకుండా ఏ వ్యక్తి, ఏ మానవుడు, ఏ మనిషి కూడా స్థిరముగా ఉండలేడు. మొట్టమొదటిగా పునాది మీద కట్టబడాలి. ఆ పునాది ప్రభు అయిన యేసుక్రీస్తు. యేసుక్రీస్తు అనే పునాది మీద ఎవరైతే కట్టబడతారో వాళ్ళు స్థిరముగా ఉంటారు, దృఢముగా ఉంటారు, బలము కలిగి ఉంటారు. ప్రియమైన సోదరి సోదరుడా, ఇంకెవరైనా ఈ పునాది మీద కట్టబడకపోతే ప్రభువును అంగీకరించాలి. పునాది మీద కట్టబడాలంటే ఏం చేయాలి? ఇప్పుడు పునాది వేస్తామండి, బిల్డింగ్కి పునాది వేస్తాం. ఇటుకరాలు అంతటికి అయ్యే వస్తాయా? తీసుకొస్తే వస్తాయి, అవునా కదా? రావాలి. ప్రభువుని దగ్గర పునాది అయిన యేసుక్రీస్తు వారి యొద్దకి ప్రతి మానవుడు రావాలి. అందుకే ఆరాధనలో చెప్పాను కదా, పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 4వ వచనం. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 4వ వచనం. 2వ అధ్యాయం 4వ వచనం. మనుషుల చేత విసర్జింపబడినను చాలండి. అమూల్యమును సజీవమునైన రాయగు ప్రభునొద్దకు వచ్చిన వారై. అమూల్యమును సజీవమునకు రాయి అయిన ప్రభునొద్దకు వచ్చిన వారై. సజీవమైన రాయి క్రీస్తు, బండ, పునాది. ఎక్కడికి రావాలి? అక్కడికి రావాలి. ఆయన యొద్దకు వచ్చినప్పుడు మొట్టమొదటిగా ఆ పునాది మీద కట్టబడతాడు. ఆయన వద్దకు వచ్చి ఏం చేయాలి? నమ్మాలి. ఆయన వద్దకు వచ్చి ఏం చేయాలి? ప్రభు అని, రక్షకుడని, యేసుక్రీస్తు అని ఏం చేయాలి? నమ్మాలి. ఒక పాపాత్మురాలు స్త్రీ ఎక్కడికి వచ్చిందో చూద్దాం. లూకా సువార్త 7వ అధ్యాయం. లూకా సువార్త 7వ అధ్యాయం 7వ అధ్యాయం
36 వచ్చిన పరిసయ్యుల్లో ఒకడు తనతో కూడా భోజనం చేయవలనని ఆయన అడిగిను. ఆయన పరిసయ్యుని ఇంటికి వెళ్ళి భోజన పంక్తిని కూర్చుండగా ఆ ఊరిలో ఉన్న పాపాత్మురాలైన ఒక స్త్రీ యేసు పరిసయ్యుని ఇంట భోజనం కూర్చున్నాడని తెలుసుకొని ఒక బుడ్డిలో అత్తరు తీసుకొని వచ్చి, ఆ మాట గమనించండి, వచ్చి ఎక్కడికి వచ్చింది? ప్రభువునద్దకు వచ్చింది. ఎవరు? పాపాత్మురాలైన స్త్రీ ప్రభువునద్దకు వచ్చింది. యేసు ప్రభు నా పాపాలు క్షమిస్తాడు, నన్ను నీతిగా తీరుస్తాడు, ఆయనే రక్షణ ఇచ్చేవాడు, ఆయనే పాపాలు క్షమించేవాడు. భూమి మీద మనిషి కుమారుడు పాపలను క్షమించుడుకు అధికారం కలదు. కాబట్టి ఆయన నా దగ్గరికి వెళ్తే నా పాపాలు క్షమిస్తాడు, నా పాపానికి క్షమాపణ, నా పాపానికి విమోచన కలిగిద్దని ఆ పాపాత్మురాలకు స్త్రీ ఎవరి ఎత్తుకు వచ్చింది? యేసుక్రీస్తునంతకు వచ్చింది. ఏమన్నాడు తెలుసా యేసు ప్రభు వారు? లోకాసు వార్త 7వ అధ్యాయం 49వ వచనం, 48వ వచనం, నీ పాపములు క్షమింపబడి ఉన్నావని ఆమెతో అనెను. అప్పుడు ఆయన 50వ వచనం, అందుకైనా నీ విశ్వాసము నిన్ను రక్షించెను, సమాధాన గలదానవై వెళ్ళుమని ఆ స్త్రీతో చెప్పాను. అమ్మ, నీ పాపాలు క్షమించబడ్డాయి, నీ విశ్వాసము నిన్ను రక్షించెను, సమాధాన గలదానవై వెళ్ళు అని అన్నాడు. కాబట్టి సజీవమైన రాయియగు ప్రభువునద్దకు వస్తే ఆ వ్యక్తి మొట్టమొదటిగా రక్షణ పొందుతాడు. రక్షణ ద్వారానే ఒక వ్యక్తి ఆత్మీయ జీవితం స్థిరంగా ఉంటుంది. రక్షణ పొందితేనే ఆత్మీయంగా బలంగా ఉండగలడు ఒక వ్యక్తి. రక్షణ పొందితేనే ఒక వ్యక్తి క్రీస్తు అనే బండ మీద స్థిరముగా నిలవగలడు. రక్షణ లేకుండా ఏ వ్యక్తి, ఏ మానవుడు, ఏ పురుషుడు, స్త్రీ ఎవరైనా సరే రక్షణ లేకుండా స్థిరముగా ఉండలేడు. రక్షణ పొందాలంటే విశ్వాసం ఉంచాలి, ఆయన నమ్మాలి. ఈ పాపాత్మురాలకు స్త్రీ ఏం చేసింది? నమ్మింది, విశ్వాసం ఉంచింది. కాబట్టి ప్రియమైన వాళ్ళారా, నమ్మాలి. అప్పుడు ఆ వ్యక్తి స్థిరముగా ఉంటాడు. ఎలా ఉంటాడండి? స్థిరముగా ఉంటాడు, కదలని వాడుగా ఉంటాడు. కాబట్టి ప్రియమైన వాళ్ళారా, మొదటి తలంపుగా చూస్తే ఇక్కడ ప్రభువునొద్దకు వచ్చినప్పుడు ఆ వ్యక్తి క్రీస్తు పునాది మీద కట్టబడతాడు. అప్పుడు ఆ వ్యక్తి స్థిరముగా కదలని వాడుగా ఉంటాడు. ఇంకెవరైనా రక్షణ పొందకపోతే యేసుని అంగీకరించాలి, యేసు ప్రభువు నమ్ముకోవాలి. ఈ బైబిల్లో ఎంతోమంది యేసు ప్రభువుని నమ్మారు, వాళ్ళు స్థిరులుగా ఉన్నారు. చివరికి వాళ్ళు స్థిరులు, కదలని వారుగా ఉన్నారు. వారు ఆత్మీయ జీవితాలు కట్టుకున్నారు. కాబట్టి ఈరోజు మనం కూడా కట్టుకోవాలి. మత్తయి సువార్త 16వ అధ్యాయం 18వ వచనం, నువ్వు పేతురువు, ఈ బండ మీద నా సంఘమును కట్టుదును, పాతాళాలు ఒక ద్వారములు దాని ఎదుట నిలువనేరవు అని అన్నాడు. నేను నా సంఘాన్ని కడతాను. కట్టబడిన సంఘం ఎలాగుండాలని చెప్పుకున్నాం? స్థిరముగా ఉండుట. సంఘము స్థిరముగా ఉండుట అంశం ఇది. ఈ అంశంలో మొదటి తలంపు, ఒక వ్యక్తి స్థిరముగా ఉండాలంటే ఆ వ్యక్తి ప్రభువునొద్దకి రావాలి. రెండో మాట చూద్దాం రండి. అపోస్తుల కార్యములు 4వ అధ్యాయం 8వ వచనం, పేతురు పరిశుద్ధాత్మతో నిండిన వాడై ఇట్లా నేను చాలు. పేతురు పరిశుద్ధాత్మతో నిండిన వాడై. రెండో తలంపు ఏంటి అంటే, రక్షణ పొందిన విశ్వాసి ఆ బండ మీద, ఆ క్రీస్తు పునరుద్ధానమైన పునాది మీద స్థిరముగా ఉండాలంటే ఆత్మతో నింపబడాలి. పేతురు ఏమయ్యాడు? ఇక్కడ ఆత్మతో నింపబడ్డాడు. మీరు అనొచ్చు, రక్షణ పొందిన ప్రతి విశ్వాసులు ఆత్మ ఉంటాడు కదా, పరిశుద్ధాత్మ, మళ్ళా నింపబడాలా అని. దానికి ఇంకో ఆన్సర్ ఏంటంటే, ఎబిసిలకు రాసిన పత్రికలో ఏమంటాడు? ఆత్మను ఆర్పగుడి, దొక్కపెట్టగుడి అని అంటాడు. ఆత్మను దొక్కపెట్టగుడి. పరిశుద్ధాత్మను దొక్కపెడితే ఆయన బయట ఉంటాడు, మనలో ఉండడు. పరిశుద్ధాత్మను దొక్కపెడితే
మనలో ఉండడు, బయట ఉంటాడు ఆయన. కాబట్టి ఈరోజు రక్షణ పొందిన విశ్వాసులమైన మన జీవితాల్లో ఆత్మతో నింపబడాలి, పరిశుద్ధాత్మతో నింపబడాలి. పరిశుద్ధాత్మతో ఎవరైతే నింపబడతారో అలాంటి వారు స్థిరముగా కదలని వారుగా ఉంటారు. స్థిరముగా కదలని వారుగా ఉంటారు. ఆత్మ సహాయం అనేది విశ్వాసికి చాలా అవసరము. పరిశుద్ధాత్మ సహాయం మనకు ఉండాలి. ఎందుకంటే అనుదిన క్రైస్తవ జీవితంలో శోధనలు వస్తాయి. శోధనలు వస్తాయి. యేసుప్రభు వారికి రాలేదా? ఏమండి, యేసుప్రభు వారికి రాలేదా శోధనలు? వచ్చినాయి, రాలేదా? వచ్చినాయి. మత్తయి సువార్త 4వ అధ్యాయం, మత్తయి సువార్త 4వ అధ్యాయం, మత్తయి సువార్త 4వ అధ్యాయము ఇక్కడ చూసినట్లయితే 4:1 అప్పుడు యేసు అపవాది చేత శోధింపబడుటకు ఆత్మ వలన అరణ్యమునకు కొనిపోబడిను. 3వ ఆ శోధకుడు ఆయన యొద్దకు వచ్చి, నీవు దేవుని కుమారుడవైతే ఈ రాళ్లను రొట్టె ఉన్నట్లు ఆజ్ఞాపించమనను. అందుకైన మనుష్యుడు రొట్టె వలన మాత్రము కాదు కానీ దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలన జీవించును. మనుష్యుడు రొట్టె వలన మాత్రం కాదు, దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలన జీవించును అన్నాడు. ఎలా చెప్పగలిగాడు ఈ మాట యేసుప్రభు వారు? ఆత్మతో నింపబడ్డాడు కాబట్టి ఈ మాట చెప్పగలిగాడు. సాతాను శోధన వచ్చింది, అపవాది శోధిస్తూ ఉన్నాడు ఒక పక్క. ఆత్మతో నింపబడ్డాడు కాబట్టి యేసుక్రీస్తు ప్రభువు వారు ఈ శోధన ఏం చేశాడు? జయించాడు. మొదటి ఆదాము శోధన వచ్చింది, ఏమయ్యాడు? శోధనలో పడిపోయాడు, పాపాన్ని తీసుకొచ్చాడు. పాప సంబంధమైన స్వభావాన్ని మానవ చేత అంతటా తీసుకొచ్చాడు. శోధన జయించలేకపోయాడు. కారణం ఏంటంటే ఆత్మను పోగొట్టుకున్నాడు. పాపాన్ని బట్టి ఆత్మను పోగొట్టుకున్నాడు ద్వారా శోధనలో పడిపోయాడు. పాపాన్ని ఇంకా పెచ్చిరిల్లిపోయింది. అయితే ఆ చివరి ఆదాము యేసుక్రీస్తు వారు శోధన వచ్చింది, ఏం చేశాడు? జయించాడు. ప్రియమైన సోదరి సోదరుడా, ఆత్మతో ఎప్పుడైతే నింపబడతామో ఎన్ని శోధనలు వచ్చినా సరే మనము జయించగలము. లూకాసు వార్త 4వ అధ్యాయం 1వ లూకాసు వార్త 4వ అధ్యాయం 1వ యేసు పరిశుద్ధాత్మ పూర్ణుడై అపవాది చేత ఏమయ్యాడు? శోధింపబడుచుండెను. కాబట్టి ప్రియమైన వాళ్ళరా, అపవాది చేత శోధింపబడ్డాడు యేసుక్రీస్తు ప్రభువారు. ఆ శోధనని జయించాడు. శోధనలు ఎవరికి వస్తాయి? దేవుడికా మనిషికా? యేసు ప్రభువారు ఎవరు? మనిషా దేవుడా? దేవుడా. మరి ఎందుకు శోధన వచ్చింది? ఆయనలో 2 స్వభావాలు ఉంటాయి. ఒకటి మానవ స్వభావం, 2 దైవ స్వభావం. మానవుడిగా ఉన్నప్పుడు శోధన వచ్చింది, మానవుడిగా ఉండి శోధన జయించాడు. మానవుడిగా ఉండి శోధన ఏం చేశాడు? శోధన జయించాడు. శోధనలో పడిపోలా, శోధన జయించాడు. ప్రియమైన సోదరి సోదరుడా, యేసుక్రీస్తు ప్రభువారు మనకు ఒక మాదిరి. ఆయనలాగా మనం ఎప్పుడైతే శోధనలు జయిస్తామో, శోధనల్ని అధిగమిస్తామో, శోధనలు జయిస్తామో యేసుక్రీస్తు వారి యొక్క స్వారూప్యతలోకి మార్చబడతాం. ఆయన మానవుడిగా ఉండి శోధన జయిస్తూ వచ్చాడు. శోధన జయిస్తాడు. ఈరోజు శోధించబడువాడు, నేను దేవుని వలన శోధించబడుతున్నాను. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం, యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం ఇక్కడ మనం చూసినట్లయితే 12వ వచనం, శోధన సహించువాడు ధన్యుడు. శోధన సహించేవాడు ఎవరు? ధన్యుడు. అతడు శోధనకు నిలిచిన వాడే ప్రభు తన్ను ప్రేమించు వారికి వాగ్దానం చేసిన జీవ కిరీటం పొందును. శోధనల్ని జయిస్తే మనకేముంది? జీవ కిరీటాలు ఉన్నాయి. ప్రియమైన సోదరి సోదరుడా, అనుదిన క్రైస్తవ జీవితంలో ఈ శోధనలు, ఈ బలహీనతల్ని జయిస్తున్నామా? ఇది ప్రశ్న. శోధనలో పడిపోయామా? శోధనలు జయించామా? ఎలా ఉంది మన ఆత్మీయ క్రైస్తవ జీవితం?
ప్రభు అయితే శోధన వచ్చింది, మానవుడిగా ఉండి ఆయన శోధనని జయిస్తూ వచ్చాడు. నీవు నేను మనం అందరం కూడా ప్రభుకు వలె, యేసుక్రీస్తు వారికి వలె మనం శోధన జయిస్తున్నామా? ఒకవేళ శోధనలో పడిపోతే ప్రభు వల్ల ఎలాగ చేయవేయగలం? ప్రభు వలన ఎలాగ తీసుకోగలం? ప్రభు యొక్క క్షమాపణ ఉంది, ప్రభు యొక్క కృప ఉంది, ప్రభు యొక్క సంపూర్ణ విమోచనం ఉన్నది. ప్రభు నేను పలానా శోధనలో పడిపోయాను, నన్ను దయతో క్షమించు, నేను క్షమాపణ కోరుతున్నాను. నేను ప్రభు దగ్గర క్షమాపణ కోరుకొని యోగ్యమైన రీతిలో ప్రభు వల్ల చేయవేయాలి. ఆయన క్షమించుటకు సిద్ధ మనసు కలవాడు. కాబట్టి ప్రియమైన వాళ్ళరా, ఇక్కడ మనం చూసినట్లయితే శోధనలో జయించాలి. ఆత్మను ఎందుకు పొందుకోవాలమ్మా? శోధనలు జయించడానికి పరిశుద్ధాత్మ దేవుని సహాయం మనకు అవసరం. శోధనలు వస్తాయి. శోధన సహించువాడు ధన్యుడు. శోధన సహించువాడు ధన్యుడు. అయితే విశ్వాసికి శోధనలు వస్తాయంటే ఖచ్చితంగా వస్తాయి. దావీదు ఎవరు? దేవుని హృదయానుసారుడు. శోధన వచ్చిందా రాలేదా? వచ్చింది. శోధనలో ఏమయ్యాడు? పడిపోయి పాపం చేశాడు. శోధన వలన, శోధనలో పడిపోతే ఏం చేస్తాం? పాపం చేస్తాం. పాపం చేస్తే దేవునికి దూరం అయిపోతాం. పాపాన్ని ద్వేషిస్తాడు దేవుడు. పాపిని ప్రేమిస్తాడు కానీ పాపాన్ని ద్వేషిస్తాడు. విశ్వాసులో పాపం ఉంటే దేవుడు సహించడు. దావీదు పాపం చేశాడు, పాపంలో పడిపోయాడు. ఎంత గొప్ప భక్తుడండి, ఎంత గొప్ప విశ్వాసి, ఎంత గొప్ప రాజు, దేవుని హృదయానుసారుడు. అంతటి వాడు పాపంలో పడిపోయాడు. ప్రియమైన సోదరి సోదరుడా, సాతాను పెట్టే శోధన పాపంలోకి నడిపించింది. మనం పాపాన్ని వదిలిపెట్టాం, పాపం మనల్ని వదిలిపెట్టదు. పాపం మనల్ని వెంటాడిద్ది, మనల్ని పాపం లాగిద్ది. ఐగుప్తును వదిలిపెట్టారు. ఐగుప్తు ఇశ్రాయేలు ప్రజలను వదిలిపెట్టారా? వెంటాడుతూ వచ్చారు. అలాగే ప్రియమైన సోదరి సోదరుడా, ప్రభునందు ప్రియమైన వాళ్ళరా, ఈరోజు విశ్వాసం రక్షణ పొందాం, యేసు ప్రభువుని నమ్ముకున్నాం, పాపాన్ని వదిలిపెట్టాం. అయితే పాపం మనల్ని వదిలిపెట్టదు, పాపం మనం వెంటాడిద్ది. అయితే వాటి నుండి మనం తొలగిపోవాలి, శోధన నుండి తొలగిపోవాలి, శోధన జయించాలి. వీటన్నిటికీ మనకు మూలం ఏంటి అని అంటే ఆత్మతో నింపబడాలి. ఎప్పుడైతే మనం ఆత్మతో నింపబడతామో అప్పుడు శోధనల్ని జయించగలం, శోధనల్ని ఎదుర్కోగలం. యేసు ప్రభువారు ఆత్మతో నింపబడ్డాడు కాబట్టి శోధనలు జయించాడు, శోధన ఎదుర్కొన్నాడు. సాతాను కార్యాలు పటాపంచలు చేశాడు. సోదరి సోదరుడా, ఈ మధ్యాహ్న కాల సమయంలో ఒక వ్యక్తి క్రీస్తు మరణ భూస్థాపన మన పునాది మీద స్థిరముగా ఉండాలంటే రెండోది ఏముండాలండి? ఆత్మతో నింపబడాలి. మూడో మాటకి వెళ్దామండి. మత్తయి సువార్త 16వ అధ్యాయం 18వ వచనం. క్షమించండి, ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 1వ వచనం. మీరు ప్రభువునందు స్థిరులై ఉండుడి. కట్టబడిన సంఘము ఎలాగుండాలండి? స్థిరముగా ఉండుట. ఒక వ్యక్తి స్థిరముగా ఉండాలంటే ప్రభువునందుకు రావాలి, మొదటి మాట. రెండో మాట, ఒక వ్యక్తి స్థిరముగా ఉండాలంటే ఆత్మతో నింపబడాలి. మూడో మాటకి వెళ్దాం రండి. 4వ అధ్యాయం అపోస్తుల కార్యములు 4వ అధ్యాయం 4వ వచనం. అపోస్తుల కార్యములు 4వ అధ్యాయం 4వ వచనం. వాక్యము వినిన వారిలో అనేకులు నమ్మిరి అనే మాట గుర్తుపెట్టుకోండి. వాక్యం విన్నారు అక్కడ కొంతమంది. పేతురు గారు చెబుతూ ఉంటే వాక్యం విన్నారు. విన్నవాళ్ళు ఏం చేశారు? విన్నవాళ్ళు ఏం చేశారు? నమ్మారు. విశ్వాసము అంటే నమ్మకము, విశ్వాసం ఉంచారు. ఈరోజు రక్షణ పొందిన విశ్వాసులమైన మన జీవితాల్లో క్రీస్తు బండ మీద స్థిరముగా ఉండాలి అని అంటే విశ్వాసముతో సాగిపోవాలి. మనల్ని బలహీనపరిచే సందర్భాలు, బలహీనపరిచే పరిస్థితులు, బలహీనపరిచే కార్యాలు కొన్ని ఉంటాయి. కొన్ని చూస్తాం, కొన్ని సంఘటనలు మనకు జరుగుతాయి. అంత మాత్రం మన విశ్వాసం
సన్నగిలిపోకూడదు. మన విశ్వాసం ఎలాంటి విశ్వాసం? దృఢమైన విశ్వాసం. దృఢం అంటే గట్టిగా, బలమైన విశ్వాసం. కాబట్టి విశ్వాసము, దృఢమైన విశ్వాసముతో మనం సాగిపోయే వారిగా ఉండాలి. ఈరోజు ఎంతోమంది విశ్వాసులు విశ్వాస విషయంలో ఆగిపోయేవారుగా ఉన్నారు. సాగిపోయేవారిగా ఉండకుండా ఆగిపోయేవారుగా ఉన్నారు. సీనాయి అరణ్యములో ఇశ్రాయేలు ప్రజలు వారు ప్రయాణం చేస్తున్నప్పుడు అనేకుల్లో అవిశ్వాసం కలుగుట వల్ల ప్రయాణం ఏమైంది? ఆగిపోయింది. అస్థిరమైన విశ్వాసం ఇశ్రాయేలు జీవితాల్లో మనం చూస్తాం. మేము ఐగుప్తులో మోసం తిన్నాం, కూరగాయలు అవి తిన్నాం. ఈ మాటలన్నీ ఎవరు మాట్లాడేది? అవిశ్వాసులు. విశ్వాసం గల వాళ్ళు కాదు ఈ మాటలు మాట్లాడేది. అస్థిరమైన విశ్వాసం కలిగిన వాళ్ళు. అంటే స్థిరమైన విశ్వాసం ఉండదు వాళ్ళకి. ఇశ్రాయేలు జీవితాల్లో అస్థిరమైన విశ్వాసం, అల్ప విశ్వాసం. ప్రియమైన సోదరి సోదరుడా, ఎలాగుంది మన ఆత్మీయ క్రైస్తవ జీవితం? ఎలాంటి విశ్వాసం కలిగి ఉన్నాం? విశ్వాస విషయంలో సాగిపోయేవారిగా ఉన్నామా? ఆగిపోయేవారిగా ఉన్నామా? సీనాయి అరణ్యములో ఇశ్రాయేలు ప్రజల ప్రయాణం ఆగిపోయింది. కారణం ఏంటి అని అంటే విశ్వాసం లేదు వాళ్ళు. అవిశ్వాసం, అస్థిరమైన విశ్వాసం వాళ్ళలో ఉన్నది. ప్రియమైన సోదరి సోదరుడా, ఈరోజు మనము విశ్వాసముతో ఉండాలి. విశ్వాసముతో ఉండాలి. వినుడు వలన విశ్వాసము కలుగును. దేవుని వాక్యం ఏం చేయాలి? వినాలి. వినుడు వల్ల ఏమైంది? విశ్వాసం పెంపొందించబడింది మన జీవితాల్లో. ఎంతమంది వాక్యాన్ని వింటున్నారు? వినుడు వల్ల విశ్వాసం కలిగింది. వినడం ద్వారా మనలో నమ్మకం ఏర్పడింది. ఫిలిప్పీ సంఘములో మొట్టమొదటిగా వాక్యం వింది ఎవరు చెప్పాలి? లుదియా. అపోస్తలుల కార్యం 16వ అధ్యాయం. అపోస్తలుల కార్యం 16వ అధ్యాయం. అపోస్తలుల కార్యములు 16వ అధ్యాయం. అపోస్తలుల కార్యములు 16వ అధ్యాయం. ఇక్కడ మనం చూసినట్లయితే ఫిలిప్పీ సంఘం గురించి మనం ఇక్కడ చూస్తాం. 13వ వచనం. విశ్రాంతి దినమున గవిని దాటి నది తీరం ప్రార్థన జరుగుననుకొని అక్కడికి వచ్చి కూడి వచ్చిన స్త్రీలతో మాట్లాడుచుంటిమి. అప్పుడు లుదియాను దైవభక్తి గల ఒక స్త్రీ వినుచుండెను. ఏమిన్నదండి? ఏమింది? వాక్యాన్ని విన్నది. ఆమె ఓదారంగు పొడము తుయితైర పట్టణస్తురాలు. ప్రభు ఆమెను హృదయం తెరిచిన కనుక పౌలు చెప్పిన మాటల యందు లక్ష్యముంచెను. ఆమెయు ఆమె ఇంటి వారును బాప్తిసం పొందినప్పుడు ఆమె, నేను ప్రభువునందు విశ్వాసము గలదానని మీరు ఎంచితే నా ఇంటికి వచ్చి ఉండుడని వేడుకొని మమ్మును బలవంతము చేసెను. తూతేర పట్టణస్తురాలైన లుదియా దేవుని యందు ఏం చేసింది? విశ్వాసం ఉంచింది. వినుట వలన విశ్వాసం. ఈరోజు మనం ఒకప్పుడు విన్నాం, దేవుని వాక్యాన్ని విన్నాం, నమ్మాం. అనుదిన క్రైస్తవ జీవితంలో మన విశ్వాసం ఎలాగుంది? కొన్నిసార్లు చేస్తాడో చేయడో. అల్ప విశ్వాసం. పేతురుని ఏమన్నాడు? యేసు ప్రభువు నీళ్ళ మీద నడుచుకుంటూ వస్తున్నప్పుడు, ప్రభా నీవైతే నేను కూడా వస్తానంటే రా అన్నాడు. వస్తా ఉన్నాడు. ఎప్పుడైతే అలా ఆ యొక్క సముద్రాన్ని చూశాడో మునిగిపోయి సాగితే ప్రభువా 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 అన్నప్పుడు అప్పుడు ప్రభువారు వచ్చి ఏమన్నాడు? అల్ప విశ్వాసి, ఎందుకు సందేహపడితివి? సందేహాలు, మనలో సందేహాలు అన్నమాట. అయిద్దో కాదు, ఎగ్జామ్ రాశాను, పాస్ అవుతాను, పాస్ అవుతాను అనుకునేది నువ్వే, పాస్ కాననుకునేది నువ్వే, అన్నీ నువ్వే. ఇలాంటి విశ్వాసం కాదు దేవుడు మనలో ఆశించేది. స్థిరమైన విశ్వాసము. సందేహించువాడు, సందేహముతో అడుగువాడు ఎలాగుంటాడు? అస్థిరుడై ఉంటాడు. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం 7వ వచనం. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం 7వ వచనం. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం 7వ వచనం. 6వ వచనం. అయితే అతడు ఏమాత్రం సందేహంగా విశ్వాసంతో అడగవలను. సందేహించువాడు గాలి చేత రేపబడి ఎగిరిపడు సముద్ర తరంగమును పోలియుండును. అట్టి మనుషుడు దిమనసుకుడై తన సమస్త మార్గముల యందు అస్థిరుడు గనుక ప్రభు వలన తనకేమైనా దొరుకునని తలంచుకొని రాదు. అట్టి మనుషుడు దిమనసుకుడై తన సమస్త మార్గముల యందు అస్థిరుడు. కాబట్టి ప్రియమైన వాళ్ళరా, అందుకే దేవా నీ మార్గముల యందు నేను స్థిరుడై ఉన్నానని కీర్తనాకారుడు అంటాడు. 17వ కీర్తన 5వ వచనం. 17వ కీర్తన 5వ వచనం. 17వ కీర్తన
5వ వచనం. నా నడకలను నీ మార్గముల యందు నా నడకలను స్థిరపరచుకొని ఉన్నాను, నా కాలు జారలేదు. మన నడకలు స్థిరముగా ఉండాలంటే దేవుని మార్గాల్లో ఉంటే మన నడకలు స్థిరముగా ఉంటాయి. దేవుని మార్గం కాకుండా వేరే మార్గాల్లో వెళ్తే మనం స్థిరముగా ఉండలేం, అస్థిరులమైపోతాం. అవిశ్వాసము అస్థిరత్వాన్ని తీసుకొచ్చింది, అల్ప విశ్వాసం అస్థిరత్వాన్ని తీసుకొచ్చింది. ప్రభునందు ప్రియమైన వాళ్ళరా, మనం విశ్వాసం ఉంచాం కాబట్టి ప్రభునందు కదలని వారంగా స్థిరులుగా ఉండాలంటే విశ్వాసంతో సాగిపోవాలి. లుదియా విశ్వాసం ఉంచింది, ఆ లుదియాతో పాటు చెరసాల నాయకుడు విశ్వాసం ఉంచారు, వారు స్థిరులుగా ఉన్నారు. మనం స్థిరులుగా ఉండాలి. అయితే పేతురు చూస్తే అస్థిరుడైపోయాడు, సందేహించాడు కాబట్టి అల్ప విశ్వాసి అన్నాడు. సందేహాలు లేకుండా మన జీవితంలో ప్రభువుని అడిగే విషయంలో సందేహం లేకుండా అడిగితే దేవుడు కార్యాలు చేస్తాడు. కాబట్టి ప్రియమైన వాళ్ళరా, విశ్వాసంతో సాగిపోవాలంటే ఒకటి, వాక్యాన్ని వినాలి, వాక్యాన్ని చదవాలి, వాక్యాన్ని అన్వయించుకోవాలి, ఆపాదించుకోవాలి. వాక్యం వింటున్నాం, వాక్యం చదువుతున్నాం, ఆ వాక్యాన్ని మనం ఏం చేయాలి, మన జీవితాలకి అన్వయించుకోవాలి. అప్పుడే మన జీవితాలు సాఫల్యత. అందుకే ఉపమానాలు చెబుతూ ప్రభువైన యేసుక్రీస్తు వారు ఏం చెప్పాడు, కొన్ని మన్ను నేలలో పడ్డాయి విత్తనాలు, ఏమైనాయి, కొన్ని రాతి నేలలో పడ్డాయి, కొన్ని త్రోవ పక్కన పడ్డాయి, కొన్ని ముళ్ళ పొదల్లో పడ్డాయి, కొన్ని మంచి నేల మీద పడ్డాయి. ప్రియమైన సోదరుడ, ప్రభునందు ప్రియమైన వాళ్ళరా, మంచి నేల మీద పడిన విత్తనాలు ఫలించాయి. ఎలాగుంది మన ఆత్మీయ క్రైస్తవ జీవితం? రాతి నేలలో పడ్డామా? కొంతమంది విశ్వాసులు కొంతకాలం వచ్చి తర్వాత కనపట్ల. కారణం ఏంటి అంటే రాతి నేల మీద పడినటువంటి విత్తనాలు పోలి ఉన్నారు వాళ్ళు. ఎంతమంది క్రైస్తవులు నాడు సంఘానికి దూరం అయిపోయారు? పరీక్షించుకుందాం, పరిశీలన చేసుకున్నాం, మన ఆత్మీయ జీవితాలు పరిశీలన చేసుకొని యోగ్యమైన రీతిలో ప్రభావాల్లో మనం చేయవేద్దాం. మంచి నేల మీద పడిన విత్తనాలలాగా మన జీవితాలు మనం ఫలింపులోకి తీసుకోవచ్చు. నా యందు నిలిచి ఉంటే కానీ అది ఫలించదు. ద్రాక్షావళి నేను, తీగలు మీరు. ఎవరైతే నా యందు ఉంటారో వాళ్ళు ఫలిస్తారని చెప్పాడు. విత్తనం ఫలించాలంటే ఏం చేయాలి? నీరు దగ్గర ఉండాలి. నీరు ఏం చూపిస్తుంది? దేవుని వాక్యమును చూపిస్తుంది. ఎవరైతే వాక్యం చదువుతారో, ఎవరైతే వాక్యం వింటారో, ఎవరైతే వాక్యాన్ని అన్వయించుకుంటారో అలాంటి వారు నూరంతలుగా ఫలిస్తారు. వింటున్నామా వాక్యాన్ని? చదువుతున్నామా వాక్యాన్ని? అన్వయించుకుంటున్నామా? ఈ ప్రశ్న వేసుకున్నాం. ఒకవేళ ఎక్కడైతే మనం తప్పిపోయామో క్షమించి ప్రభువులో యోగ్యముగా చేయాలి. ఇక్కడ చూస్తే ఫిలిప్పీ సంఘానికి చెప్తున్నాడు, ఓ ఫిలిప్పీ సంఘమా, మీరు ప్రభువునందు స్థిరులై ఉండుడి. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 1వ వచనం. విశ్వాసముతో సాగిపోవాలి. ఒకటి, ఆత్మతో నింపబడాలి, విశ్వాసముతో సాగిపోవాలి. ఇక్కడ చూస్తే మనము ఇంకా 5వదిగా చూస్తే ఆత్మతో నింపబడి వాక్యముతో బలపరచబడాలి. 4వదిగా చూస్తే వాక్యముతో బలపరచబడాలి. వాక్యము మనం ఎంతగా వింటామో అంతగా బలపరచబడతాం. కొంతమందికి మందిరానికి వచ్చేవాళ్ళు అందరికీ, కొంతమందికి చదువు వచ్చేవాళ్ళు ఉంటారు, చదువు రానోళ్ళు ఉంటారు. చదువు వచ్చేవాళ్ళు చదువుకోవాలి, చదువు రానోళ్ళు వాక్యాన్ని వినాలి. వాక్యముతో బలపరచబడాలి. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభునందు ప్రియులారా, వాక్యముతో బలపరచబడాలి. మనం వాక్యముతో బలపరచాలి. ఆత్మతో నింపబడి వాక్యముతో బలపరచబడి విశ్వాసముతో సాగిపోవాలి. 3 మాటలు. ఇంకో మాట చెప్పేసి నేను ముగిస్తాను. రండి, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 7వ వచనం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 7వ వచనం. మిమ్మును గూర్చి మా నిరీక్షణ కలిగి ఉండాలి.
నిరీక్షణ కలిగిన ప్రతి విశ్వాసి కూడా స్థిరముగా ఉంటాడు. ఎలా ఉంటాడు? స్థిరముగా ఉంటాడు. నిరీక్షణ అంటే ఏంటి? ఎదురు చూడడం. విశ్వాసం అంటే నమ్మటం. నేను పినాకి ట్రైన్కి వచ్చా, ట్రైన్ ఇంటికి ఒంగోలులో నమ్మే వచ్చిద్దని నమ్మకం ఉంది, రాలా. ఏం చేస్తాను? ఎదురు చూస్తూ ఉంటా. విశ్వాసానికి నిరీక్షణకి వ్యత్యాసాలు ఉన్నాయి. నమ్మాను, స్టేషన్కి వెళ్ళా, అది రాలా. ఏం చేస్తాం? ఎదురు చూస్తూ ఉంటాం ట్రైన్ వచ్చే వరకు. కొంతమంది ఏం చేస్తారు? వెళ్ళిపోతారు వెనక్కి. అంటే నమ్మకం లేకపోవచ్చు, వచ్చిద్దో రాదో. ఈరోజు ప్రభువుని నమ్మిన మనము, ఆయన వస్తాడు, ఆయన రెండోసారి వస్తాడు. యేసు క్రీస్తు ప్రభు వారు రెండోసారి రాబోతున్నాడు. చాలామంది వస్తాడు రాడు అనే అపనమ్మకాలతో ఉన్నారు. దేవుని రాకడ లేదని కొంతమంది, ఉందని కొంతమంది, ఎప్పుడు వచ్చిద్దో కొంతమంది, రకరకాల భిన్నమైన అభిప్రాయాలు కలిగి ఉన్నారు లోకంలో. యేసుక్రీస్తు వస్తాడు అన్నదానికి రుజువులు ఎన్నో ఉన్నాయి బైబిల్లో. ఆయనే చెప్పాడు. యోహాను సువార్త 14వ అధ్యాయం. యోహాను సువార్త 14వ అధ్యాయం. యోహాను సువార్త 14వ అధ్యాయం. నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరిచిన నేనుండు స్థలములో మీరును ఉండులాగున మరలా వచ్చి నా యొద్ద నుండి మిమ్మల్ని తీసుకొని మరలా వచ్చి. చెప్పాడా లేదా? మరలా వస్తాను నేను. అపోస్తలుల కార్యములు 1వ అధ్యాయం. రుజువులు. రెండోసారి వస్తాడు యేసు ప్రభు అన్నదానికి ఖచ్చితమైన నిశ్చయమైన రుజువులు ఇవి. అపోస్తలుల కార్యములు 1వ అధ్యాయం 10వ వచనం. ఆయన వెళ్ళుచుండగా వారు ఆకాశం వైపు తేరి చూచు ఉండిరి. ఇదిగో తెల్లని వస్త్రం ధరించుకున్న 2 మనుషులు వారి యొద్ద నిలిచి, గలిలయ మనుషులారా, మీరు ఎందుకు నిలిచి ఆకాశం వైపు చూచున్నారు? మీ యొద్ద నుండి పరలోకమునకు చేర్చుకొనబడిన యేసే ఏ రీతిగా పరలోకమునకు వెళ్ళుట మీరు చూచితురో ఆ రీతిగానే ఆయన తిరిగి వచ్చునని వారితో చెప్పాను. ఆయన ఏ రీతికి వెళ్ళాడో ఆ రీతిగా తిరిగి వస్తాడు అన్నాడు. దేవుని రాకడ 2 దశలుగా ఉన్నాయి. 1 రహస్య రాకడ, 2 బహిరంగ రాకడ. రహస్య రాకడలో యేసుక్రీస్తు ప్రభువారు పరలోకం నుండి డైరెక్ట్ భూలోకానికి రాడు. యేసుక్రీస్తు వారు పరలోకం నుండి మధ్యాకాశానికి వస్తాడు. మధ్యాకాశానికి వచ్చి బోర ఊదినప్పుడు సంఘానికి మాత్రమే వినపడిద్ది ఆ మాట. ఆ బోర శబ్దము ఎవరైతే సంఘంలో సిద్ధపాటు కలిగి ఉన్నారో అలాంటి వారికి మాత్రమే ఆ బోర శబ్దం వినపడి ఉన్నపాటున్న రెప్పపాట్లు ప్రభువును కలుసుకుంటారు. తెస్సలోనికి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం. తెస్సలోనికి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం. తెస్సలోనికి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 4వ అధ్యాయం. ఇది రహస్య రాకడ. 15వ వచనం. మేము ప్రభు మాటలను బట్టి మీతో చెప్పినది ఏమనగా, ప్రభు రాకడ సజీవులమై నిలిచిండు మనము నిద్రించిన వారి కంటే ముందుగా ఆయన సన్నిచారము ఆర్భాటముతోనూ ప్రధాన దూత శబ్దంతోనూ దేవుని బోరుతోనూ పరలోకము నుండి ప్రభు దిగివచ్చును. క్రీస్తునందుండి మృతులైన వారు మొదట లేతురు. ఆ మీదట సజీవులమై నిలిచిండు మనం వారితో కూడా ఏకముగా ప్రభుని ఎదుర్కొనుటకు ఆకాశ మండలమునకు మేఘల మీద కొనిపోదుము. కాగా మనం సదాకాలం ప్రభువుతో కూడా ఉందుము. కాబట్టి మీరు ఈ మాటల చేత ఒకనొకడు ఆదరించుకొనుడి. ఇది రహస్య రాకడ. ఇప్పటికే ఎంతో మంది ప్రభునందు ఏమై ఉన్నారు? నిద్రించున్నారు. ఎవరైతే ప్రభునందు నిద్రించున్నారో రహస్య రాకడలో వారు ఎత్తబడతారు, లేపబడతాయి, సమాధులు తెరవబడతాయి. పరదేశంలో ఉన్నవారు మేల్కొంటారు. సజీవులమై నిలిచిండు మనము, వాళ్ళు మొదటి వరుస రెండవ వరుస మనం కలుసుకొని మధ్యాకాశానికి ప్రభువుని కలుసుకోవడానికి వెళ్ళిపోతాం. ఇది రహస్య రాకడ. ఈ రహస్య రాకడికి బహిరంగ రాకడికి 7 సంవత్సరాల కాల వ్యవధి ఉంది. ఈ రహస్య రాకడికి బహిరంగ రాకడికి ఎన్ని సంవత్సరాలు? 7 సంవత్సరాల కాల వ్యవధి ఉంది. 7 సంవత్సరాల్లో భయంకరమైన కరువులు రాబోతున్నాయి భూలోకంలోకి. ప్రకటన గ్రంథం 6వ అధ్యాయం నుండి 18వ అధ్యాయం వరకు 7 బోరలు, 7 పాత్రలు, 7 ముద్రలు. ఈ 3 గురించి భయంకరమైన వివరణ ఉంది. ఒక్కొక్క బోర ఊదినప్పుడు ఒక్కొక్క కరువు వచ్చింది భూలోకంలోకి. ఒక బోర ఊదగానే దేవుడు పెద్ద నక్షత్రాన్ని తీసుకొచ్చి నదుల మీద పడేస్తాడు.
ఒక నది మీద పడిద్ది, పెద్ద నక్షత్రం లాంటిది. ఆ నదిలో నీళ్ళు ఏమైపోతాయి? చేదైపోతాయి. మనుషులు మంచినీళ్ళు తాగడానికి నీళ్లు దొరకవు. ఇంకా ట్యాబులు తిప్పితే చేదుగా ఉంటాయి. ఆ చేదు నీళ్లు తాగి అనేకులు చచ్చిపోయిరి. ప్రకటన గ్రంథం 7వ అధ్యాయం. ప్రకటన గ్రంథం 7వ అధ్యాయం. ప్రకటన గ్రంథం 7వ అధ్యాయం. ప్రకటన గ్రంథం 7వ అధ్యాయం 8వ అధ్యాయం 10వ వచనం. మూడవ దూత బోర ఊదినప్పుడు దివిటి వలె మండుచున్న ఒక పెద్ద నక్షత్రం ఆకాశం నుండి రాలి నదులు 3వ భాగం మీద నీటి పొక్కుల మీద పడిను. ఆ నక్షత్రమునకు మాచిపత్రి అని పేరు. అందువలన నీళ్లు 3వ భాగం మాచిపత్రి అయిన. నీళ్లు చేదైపోయినందున వాటి వలన మనుషులు అనేకులు చచ్చిరి. నీళ్ళు ఏమైపోయినాయండి? చేదైపోయినాయి. దానికి ఏం పేరు? మాచిపత్రి, చేదు నీరు. అది తాగి అనేకులు ఏమయ్యారు? చచ్చిపోయేది. 7 సంవత్సరాలు భయంకరమైన కరువులు, తెగుళ్ళు భూలోకంలో జరుగుతాయి. కరోనా తెగులు వచ్చేసరికి ప్రపంచం అంతా ఏమైంది? ఉక్కిరి పిక్కిరి అయిపోయింది. 2 సంవత్సరాలకు ఉక్కిరి పిక్కిరి అయిపోయింది. రేపు రాబోయే కరువులకు తట్టుకోలేని మానవుడు. ఈరోజు నాస్తికుల దగ్గర పోయాడితే దేవుడు ఎక్కడున్నాడు? దేవుడు ఉన్నాడా? పరలోకం వెళ్ళేవా నువ్వు? చూడు, మాకు చూపించు అని అంటారు. వితండవాదం ఆడతారు. దేవుడు ఉన్నాడో లేడో ఆ రోజు చూపిస్తాడు. నైనా నేనున్నాను, ఇదిగో నేనున్నాను నైనా అని అంటాడు. అప్పుడు అర్థమైంది నాస్తికుడికి, అయ్యో రే నేను ఎందుకు నమ్ముకోలేదని. నాస్తికుడి దగ్గరికి వెళ్తే ఏమంటాడు? దేవుడు ఉన్నాడు అని చెప్తే ఏమంటాడు? లేడు అంటాడు. అంటాడా లేడా? దేవుడు లేడు, దెయ్యం లేదు, అసలు ఏమి లేదు అని అంటాడు. ఒక భక్తుడు ఒక మాట రాస్తాడు. ఆకాశంలో ఏం పోతుంది? ఫ్లైట్ పోతుంది. పైలట్ కనపడతాడా మనకి? ఏమండి, పైలట్ కనపడతాడా? ఆ విమానం డ్రైవ్ చేసే పైలట్ కనపడతాడు మనకి? మరి పైలట్ కనపడకపోతే పైలట్ లేడు అంటాం మనం. అన్నాం అనుకో ఏమంటారు ఎన్నోళ్ళు? ఎంత అజ్ఞానంగా మాట్లాడుతున్నావు, పైలట్ లేకుండా ఫ్లైట్ ఎలా కదిలిద్ది అని అంటారా? దేవుడు లేకుండా సృష్టి లేదు. ఆది యందు దేవుడు భూమి ఆకాశములు సృజించెను. ఆదిలో దేవుడు ఉన్నాడు, శూన్యంలో దేవుడు ఉన్నాడు, విశ్వంలో దేవుడు ఉన్నాడు. దేవుడు ఉన్నాడు కాబట్టి ఎన్ని కలిగినాయి. బైబిల్ నిలువెత్తు నిదర్శనం, దానికి సాక్ష్యం. ఎవరు చెప్పినా చెప్పకపోయినా దేవుడు ఉన్నాడు. ఆ దేవుడు యేసుక్రీస్తు ప్రభువారు. ఆయన మొదటి రాకల్లో రక్షకుడుగా వచ్చాడు. రెండో రాకల్లో రాజులకు రాజు, ప్రభులకు ప్రభువుగా రాబోతున్నాడు. ఆయన రాకడలో ఎత్తబడే సంఘంలో నీవు నేను మనం ఉండాలి. మనం ఉండాలంటే మన ఆత్మీయ జీవితాలు అతి పరిశుద్ధమైన దాని మీద కట్టుకునే వారిగా మనం ఉండాలి. స్థిరులుగా ఉండాలి. కదిలిపోతున్నారు ఈరోజు విశ్వాసులు. ఎంతమంది కదిలిపోయి సంఘానికి దూరం అయిపోయిన వారు ఎంతోమంది ఉన్నారు. లోకంలో కలిసిపోయిన వారు ఎంతోమంది ఉన్నారు. కారణం ఏంటంటే వాళ్ళు స్థిరులుగా లేరు, వారి ఆత్మీయ జీవితాలు సరిగా లేవు. కాబట్టి ప్రియమైన సోదరి సోదరుడా, మనము స్థిరముగా ఉండాలంటే నేను వాక్యాన్ని చూపించాను. ఏం చేయాలి? ఒకటి, ప్రభువుని వద్దకు రావాలి, ప్రభువుని అంగీకరించాలి. ఒక వ్యక్తి మొట్టమొదటిగా స్థిరముగా ఉండాలంటే. రెండవది, ఆత్మతో నింపబడాలి. 3, వాక్యముతో బలపరచబడాలి. 4, విశ్వాసముతో సాగిపోవాలి. 5, నిరీక్షణ కలిగి ఉండాలి. మన నిరీక్షణ ఏంటి? ప్రభు రెండోసారి వస్తున్నాడు, ప్రభును కలుసుకుంటాం. ఆయన వచ్చినప్పుడు చెప్పనా సఖ్యం మహిమాయుక్తమైన ఆనందం. ఈరోజు బాధపడుతున్నావా? బాధపడొద్దు. అయ్యో నాకు ఈ రోగం, అయ్యో మాకు ఈ కుటుంబంలో సమస్యలు, అయ్యో నాకెందుకు ఈ ఇబ్బందులు, నాకెందుకు ఈ ఇబ్బందులని బాధపడుతున్నావా సోదరి సోదరుడా? ప్రభు రాకడ ఆసన్నమైంది. ఆయన వచ్చినప్పుడు ఆయన కలుసుకుంటాం. మనకు ఆనందం, సంతోషం. భూలోకంలో కొంతకాలమే ఈ శ్రమలు, ఈ కష్టాలు, ఈ బాధ, వేదనలు. అయితే ప్రభు వచ్చినప్పుడు అవన్నీ మనకి ఉండవు. ఆయన ఇచ్చే బహుమానాలు తీసుకుంటూ మనం ఆనందంతో ప్రభుతో సదాకాలం ఉంటాం. 7 సంవత్సరాలు అయిపోయిన తర్వాత ప్రభు అక్కడ బహిరంగంగా వస్తాడు. ఇదిగో ఆయన మేఘారుడై వచ్చుచున్నాడు, పడితే నేత్రం ఆయనను చూచును. ఆయన పొడిచిన వారు ఆయన చూతురు, భూజనులందరూ రొమ్ము కొట్టుకుందరు. ప్రకటన గ్రంథం 1:7 మాట రాయబడింది. అది బహిరంగ రాకడలో వచ్చి హర్మిగిద్దెను యుద్ధం క్రీస్తు విరోధితో చేసి
1000 సంవత్సరాలు భూమి మీద పరిపాలన చేయబోతున్నాడు. ఈ 1000 సంవత్సరాలు, ఈ 1000 years మనం ప్రభుతో రాజ్య పరిపాలన చేసేవారిగా ఉంటాం. ఇది మనకి ఉన్నటువంటి శుభప్రదమైన నిరీక్షణ. ఇట్టి నిరీక్షణ కలిగి ప్రభు రాకడ కొరకు మనం ఎదురు చూసేవారిగా ఉండి ఈ భూమి మీద, ఈ పునాది మీద కదలవారుగా స్థిరులుగా ఉండాలని ప్రభు కోరుతున్నాడు. మన ఆత్మీయ జీవితంలో ఇట్టి వారిగా ఉండాలని ప్రభు కోరుతున్నాడు. ఇట్టి కృప దేవుడు మనకు దయచేయను గాక. ప్రార్థన చేసుకుందాం. మోకరించి ప్రేమగల మా తండ్రి, పరిశుద్ధుడైన మా దేవ, మా రక్షకుడైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామమును బట్టి మీకు వందనాలు.